టీటీఏ మెగా కన్వెన్షన్ ఇవాళ థర్డ్ డేకి వచ్చిందండి. చాలా ఎమోషనల్ మూమెంట్, ఎందుకంటే 3 days నుంచి ఇంత హడావుడి చూసాము. సో ఇక్కడ చాలా మందిని కలిశాను నేను, చాలామంది డిగ్నిటరీస్, చాలామంది యునో గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ ప్లస్ మన కమ్యూనిటీ లీడర్స్ని కలిసాము. సో ఇక్కడ ఎగ్జిబిషన్ స్టాల్లో వన్ ఆఫ్ ద వెరీ పాపులర్ స్టాల్స్ వచ్చేసి అటార్నీ సంతోష్ సోమిరెడ్డి గారు. సో లెట్స్ వెల్కమ్ అటార్నీ సంతోష్ సోమిరెడ్డి గారు టు సాక్షి టీవీ యూఎస్. హలో అండి. Hello Andy. సో మీ పేరు షార్ట్ కట్ సోమిరెడ్డి గారు కదా? The last name is Somireddy, but my name is Santosh Reddy. సో హౌ డు యూ వాంట్ us to call you? Santosh. Okay, so Santosh, welcome to Sakshi TV US. How are you doing? Doing good, thank you. Yourself? Yeah, I'm fine. Thank you for asking. So మీ స్టాల్కి వచ్చాము. సో చాలా మంది ఉన్నారు మీ స్టాల్లో. అంటే అంత అటార్నీ రిక్వైర్మెంట్ ఉందా అమెరికాలో? Definitely, Andy. Actually, there's a huge requirement for attorneys here. అంటే అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా మన తెలుగు కమ్యూనిటీలో? Problems is not only about problems. You need attorneys for good things and bad things. So we help with immigration, which is a very good thing because a lot of people immigrate to the US, and we want to make sure they have a safe path for settling here in the US, and ultimately, if they want to become green card holders or citizens, they can do so, and then they can also start new businesses, generate more employment to help not only the US but also the situation in India. So Santosh, I have a question for you. So we are seeing the immigration is the most important topic. So అక్కడ నుంచి వచ్చేస్తారు, అంటే అక్కడ మనకు ఏజెంట్స్ ఏం చేస్తారంటే, అరే మీరు అమెరికా వెళ్ళిపోండి, మాస్టర్స్ చదువుకోండి, ఎఫ్ వీసా మీద వచ్చేసిందంటే గ్రీన్ కార్డ్ వచ్చేసినట్టు ఫీల్ అయిపోతుంటారు స్టూడెంట్స్. ఎందుకంటే అక్కడ అట్లా మిస్గైడ్ చేస్తారు, అంటే మీకు ఎఫ్ వీసా వచ్చేసింది, F1 వచ్చేసింది అంటే ఇక గ్రీన్ కార్డ్ వచ్చేసినట్టే. సో ఇక్కడికి వచ్చినాక అన్నీ తెలుస్తాయి, అరే ఇక్కడికి వచ్చినాక డూస్ అండ్ డోంట్. చాలా మంది ఇప్పుడు మేము చూస్తున్నాము, ఐ వర్క్ ఫర్ ఇండియన్ కాన్సులేట్, స్టూడెంట్స్కి ఎక్కువ ఇన్ఫర్మేషన్, రైట్ ఇన్ఫర్మేషన్ లేక చాలా అంటే గెటింగ్ ఇన్ టు అన్లాఫుల్ యాక్టివిటీస్ వితౌట్ నోయింగ్. యునో సో మెనీ ఇండియన్ స్టూడెంట్స్ కేసెస్ మేము చూస్తున్నాము. సో స్టూడెంట్స్ కోసము అంటే ఏదైనా సజెషన్ చెప్పండి, వాట్ దే కెన్ డూ, వాట్ దే కెనాట్ డూ, అండ్ దే హ్యావ్ టు బీ అలర్ట్ all the time because they are in the foreign land and they need to be following the laws. Let's talk about that. Yeah. So in general, on average, okay, good. So on average, we receive approximately 4 to 5 family law cases every month, at least 4 or 5 domestic violence cases, and a little more of shoplifting cases. Okay, and then also we've been seeing some cases where people are involved in prostitution also. And drug overdose? Drug overdose is, yeah, we receive like now and then, but most of these other 4 categories, we have a lot of caseload on this one, and we are currently licensed in 14 states. So whenever a person gets charged with a criminal offense, right, especially for students or anyone who is on H1B or గ్రీన్ కార్డ్, ఫెలోనీ కేసెస్ వచ్చేస్తే వాళ్ళ కెరియరే కష్టం కదా, అంటే డిపోటేషన్ ఛాన్సెస్ ఉంటాయి కదా? డిపోటేషన్ ఛాన్స్ ఉంటుంది, అండ్ దే విల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే దే హ్యావ్ టు హైర్ ఎ క్రిమినల్ లాయర్. ఓకే, అండ్ జైలుకు కూడా చూసుకోవాలి. జైలుకు ఒకసారి వెళ్ళిందంటే జైలుకి బెడ్డగా వచ్చినాక దెన్ దే విల్ బి పుట్ ఇన్ డిపోటేషన్, right? So and each depending on the crime that they have committed, there are different sanctions on the immigration side. So if they've been charged with a felony offense, especially if it involves a crime involving moral turpitude, there's a good chance that they will be deported from the country. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇంతకుముందేమో క్రైమ్ అనేది అంటే చెప్పకూడదు కానీ బాయ్స్ ఏదో ఒకటి నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ క్రైమ్లో ఇరుక్కపోయేవారు. కానీ ఇప్పుడు అమ్మాయిలు కూడా, అంటే ఇండియన్ స్టూడెంట్స్ ఫీమేల్స్ కూడా యూనో గెటింగ్ ఇన్ టు సిలీ థింగ్స్ చూస్తూనే ఉన్నాము, వీడియోస్ కొన్ని వైరల్ అవుతున్నాయి. సో దాని గురించి ఓకే, అన్ఫార్చునేట్లీ ఆ అమ్మాయిలు చెప్పాలి అంటే ఆ అమ్మాయిలు స్టూడెంట్స్ చేశారు, విచ్ ఇస్ రాంగ్, బట్ వాళ్ళే మాత్రం చేశారనడం తప్పు. ఎందుకు అంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ లైక్ నా స్టూడెంట్స్ పక్కన తీసి పెట్టండి, ఈవెన్ ద హౌస్ వైఫ్స్ ఆర్ ఈవెన్ దోస్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఆన్ H1s, రైట్, $150,000-$200,000 ఇన్కమ్ ఉన్న వాళ్ళు కూడా దే ఎండ్ అప్ డూయింగ్ షాప్ లిఫ్టింగ్. అది ఇట్స్ సైకలాజికల్ ప్రాబ్లమ్ సమ్ టైమ్స్, అండ్ సమ్ టైమ్స్ వాట్స్ హ్యాపెనింగ్ ఈజ్ ఒకసారి చేస్తారు, ఈసారి దొరకలే కదా అని చెప్పి మెల్లమెల్లగా అమౌంట్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోతారు. సో చిన్న అమౌంట్ అప్పుడు మేబీ దే విల్ నాట్ ఇన్వెస్టిగేటెడ్, బట్ ఒకసారి అమౌంట్ పెరిగిన కొద్దీ దెర్ ఇస్ అ హై ఛాన్స్ దట్ దే విల్ ఇన్వెస్టిగేటెడ్ అండ్ దే విల్ చార్జ్ దెమ్ విత్ ఆల్ ద క్రైమ్స్. అది కాకుండా ఇప్పుడు మనము స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చేస్తారు, సో అక్కడ పొలాలు అమ్మి ఇల్లులు అమ్మి పేరెంట్స్ ఇక్కడ దాకా పంపిస్తారు. సో ఇక్కడ అంటే ఇంతకుముందేమో మనకు ఇండియాలో కొంచెం ఛాలెంజెస్ ఉండే ఫర్ స్టడీయింగ్ ద అడ్వాన్స్ కోర్సెస్. ఇప్పుడు అంత గ్లోబలైజేషన్ అయిపోయింది. సో అంత ఫీజు కట్టి ఇక్కడికి రావడము, ఇట్లాంటి లీగల్ బ్యాటిల్స్ ఫైట్ చేయడము అంత అవసరమా? ఓకే, ఫస్ట్ థింగ్, మీరు
ఐ నో యూఆర్ టేకింగ్ లోన్స్ ఇన్ ఇండియా అండ్ ఆల్ దట్ స్టఫ్, కానీ ఒక్కసారి గ్రాడ్యుయేట్ అయినాక దెన్ దే కెన్ క్లియర్ ఆఫ్ ఆల్ ద లోన్స్ ఇన్ 6 months. బట్ వాట్ హ్యాపన్స్ ఇస్ పీపుల్ లైక్ స్టూడెంట్స్ ఏమవుతుందంటే దే ఎదర్ ఎండ్ అప్ వర్కింగ్ ఇల్లీగల్లీ వితౌట్ ఆథరైజేషన్. ఇల్లీగల్ వర్క్ చేసేటప్పుడు ఏమవుతుంది, మేబీ దే ఆర్ వర్కింగ్ ఇన్ గ్యాస్ స్టేషన్ ఓర్ ఎక్కడో, ఓసారి దే బికమ్ విక్టిమ్స్ ఆఫ్ క్రైమ్, right? Or they get involved in other things, maybe that might lead to some other criminal activity. So they have to be very careful with this one. Okay, so let's talk about few things, you know, the things they can save themselves. Sometimes ఏమైతుందంటే innocently crime కూడా అయిపోతుంది. సో అట్లాంటి వాళ్ళకు అంటే జైలు కాకుండా లేదంటే వాట్ ఈస్ ద రైట్ వే టు సేవ్ దెమ్సెల్స్. ఒక్కోసారి క్రైమ్ జరిగే దగ్గర కూడా మనం నిలబడి ఉన్నామంటే యు ఆర్ కన్సిడర్డ్ యాజ్ క్రిమినల్. Suppose if 2 people are doing drugs and you're just there by chance, then you're also considered as one of the person doing it, right? So అట్లాంటివి కొన్ని చెప్పండి, కొన్ని లాస్ గురించి చెప్పండి, డూస్ అండ్ డోంట్స్, అంటే సమ్ క్రేజీ లాస్ ఉన్నాయి కదా ఇక్కడ. సో కొన్ని సజెషన్స్ చెప్పండి స్టూడెంట్స్కి దట్ మే హెల్ప్, యునో. యా, ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు అర్థం కావాల్సింది ఎంట్రాప్మెంట్ అని ఒకటి ఉంటుంది. ఎంట్రాప్మెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఎస్యూమ్ దట్ ఒక అబ్బాయి ఉన్నాడు, అమ్మాయి వచ్చేసింది అండ్ దట్ అమ్మాయి కుడ్ బి ఏ అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్, రైట్? ఆ అబ్బాయికి ఏం ఇంటెన్షన్ లేకపోయినా కానీ మేబీ షీ ఈజ్ సజెస్టింగ్ హిమ్ ఇన్ సచ్ ఎ వే దట్ హీ వుడ్ ఆస్క్ ఫర్ సెక్షువల్ వేవర్స్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ మనీ, రైట్? అది చూసుకొని దే విల్ చార్జ్ హిమ్. ఆర్ మేబీ హీ ఈస్ డూయింగ్ సమ్ సచ్ ఆన్లైన్ అండ్ దెన్ ఇదైతే ఈ మధ్య చాలా చూస్తున్నాను, దీస్ స్టూడెంట్స్ సోషల్ మీడియా స్టాకింగ్. Yeah, that is a crime, right? Oh yeah, that's a very big crime too. Yeah. So you have to be very careful. And like recently I have seen a case wherein